మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా, వర్చువల్ గా పలు విడతల్లో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగగా, త్వరలోనే వాషింగ్టన్ డీసీ వేదికగా మరోసారి ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే భారత్, అమెరికాల మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచ దేశాలపై భారీ దిగుమతి సుంకాలను విధిస్తూ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయా దేశాల వినతి మేరకు ఈ సుంకాల అమలును 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. 90 రోజుల డెడ్లైన్ ముగిసేలోగా తమ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రపంచ దేశాలను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సర్కార్ విధించిన డెడ్లైన్ జూలై 9వ తేదీనే ముగిసింది. దీంతో ఈ గడువును ఆగస్టు 1 వరకు పొడిగిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. అంటే ఆగస్టు 1లోగా ప్రపంచ దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. త్వరలోనే భారత్తో డీల్ కుదురుతుందని ఇటీవలే ట్రంప్ వెల్లడించారు. ఇక ఇదే టైంలో తమతో చర్చలపై ఆసక్తి చూపని 21 దేశాలపై ఆగస్టు 1 నుంచి భారీ దిగుమతి సుంకాలను విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా, వర్చువల్ గా పలు విడతల్లో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగ్గా, త్వరలోనే వాషింగ్టన్ డీసీ వేదికగా మరోసారి ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయి. వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం భారత వాణిజ్య శాఖ బృందం అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది. అయితే స్పష్టమైన సమాచారం లేనప్పటికీ వచ్చే వారమే భారత వాణిజ్య శాఖ బృందం వాషింగ్టన్కు బయలుదేరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య ఎప్పటిలోగా ట్రేడ్ డీల్ కుదురుతుందనేది ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలను బట్టి త్వరలోనే పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. వాషింగ్టన్లో జరిగే చర్చల్లో భారత్, అమెరికాలు తమ ప్రతిపాదనలు, తమ అభ్యంతరాల ప్రస్తావనకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ వంటి వాటిపై విధించే సుంకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అమెరికాతో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికే భారత్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ అది సాధ్యపడకుంటే కొన్ని అంశాలపై ఏకాభిప్రాయంతో మధ్యంతర లేదా తొలి విడత ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మిగతా అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. ఇంతకుముందు జూన్ 26 నుండి జూలై 2 వరకు భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ సారథ్యంలోని బృందం వాషింగ్టన్ వేదికగా అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం భారత వాణిజ్య శాఖ బృందం ఢిల్లీకి తిరిగొచ్చింది. గత కొన్ని రోజులుగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. తమ దేశానికి చెందిన వ్యవసాయ, డైరీ రంగాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించమని భారత్ని అమెరికా కోరుతోంది. అయితే ఈ విషయంలో భారత్ ఏమాత్రం రాజీ పడటం లేదు. డైరీ ఉత్పత్తులపై సుంకాల విషయంలో ఇప్పటి వరకు ఏ దేశానికి తాము తగ్గింపును కానీ, మినహాయింపును కానీ ఇవ్వలేదని అగ్రరాజ్యానికి భారత్ తేల్చి చెప్తోంది. ఆగస్టు 1 వరకు భారత్ దిగుమతులపై 26% సుంకాన్ని విధిస్తామని అమెరికా అంటోంది. అయితే వెంటనే ఈ సుంకాన్ని విధించడం ఆపాలని భారత్ కోరుతోంది. త్వరలో జరిగే చర్చల్లో ఈ అంశాన్ని భారత్ ప్రధానంగా లేవనెత్తనుంది. అల్యూమినియంపై విధిస్తున్న 50% దిగుమతి సుంకాన్ని, వాహన ఉత్పత్తులపై విధిస్తున్న 25% సుంకాన్ని సడలించాలని అమెరికాని భారత్ డిమాండ్ చేస్తోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి కొన్ని అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. భారత విపణిలోకి జన్యుపరంగా మార్పులు చేసిన పంటలను అనుమతించాలన్న అమెరికా డిమాండ్తో పాటు ఇంకొన్ని అంశాలపై అనిశ్చితి నెలకొంది. వైద్య పరికరాలపై ధరల నియంత్రణ ఎత్తివేయాలని, సుంకాలను తొలగించాలని, డేటా స్థానికీకరణ విధానం నిబంధనలను సడలించాలని అమెరికా పట్టుబడుతోంది. ఇందుకు భారత్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం ఇవ్వాలని అమెరికా గట్టిగా కోరుతోంది. యాపిల్స్ పై సుంకాన్ని ఎత్తివేయాలని అమెరికా కోరుతోంది.
అయితే పరిమిత రాయితీలకు మాత్రమే భారత్ సుముఖంగా ఉంది. అమెరికా యాపిళ్లకు సుంకాలు ఎత్తివేస్తే ఇతర దేశాల దిగుమతులపైన సుంకాలు తగ్గించాల్సి ఉంటుంది. పూర్తిగా సుంకాలు తొలగించకుండా కోటా ప్రకారం టారిఫ్లు విధించే అవకాశం ఉంది. జొన్న, సోయాబీన్ విషయంలో ఇదే విధమైన సందిగ్ధత నెలకొంది. మొత్తంగా భారత్, అమెరికా దేశాల ప్రతిపాదనలు, అభ్యంతరాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి కొన్ని అంశాలు అడ్డంకిగా మారిన నేపథ్యంలో త్వరలోనే చర్చల ద్వారా వాటిపై ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తుంది.